15 ఏళ్లకే స్టేజ్ చేసేస్తున్నారు. 60% మంది పెళ్లి తర్వాత కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇంకొంతమంది అయితే వాళ్ళ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని పార్ట్నర్నే చంపేస్తున్నారు. ఇదంతా వింటుంటే మగాళ్ళు ఇంత దుర్మార్గులైపోయారా అనిపిస్తుంది కదా. కానీ ఇప్పటి వరకు చెప్పిన లెక్కలు మగాళ్ళవి కావు, మహిళలవి. ఈ మాట చెబుతోంది నేను కాదు, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెబుతోంది. రీసెంట్గా ఎన్ఎఫ్హెచ్ఎస్ ఈ డేటా రిలీజ్ చేసింది. ప్రపంచంలో అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉన్నారో పక్కన పెట్టండి, మన దేశంలోనే రోజు రోజుకు అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. అది కూడా జస్ట్ యూత్ మాత్రమే కాదు, ఏకంగా పెళ్ళైన వాళ్ళు కూడా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడంలో ముందుంటున్నారు. అయితే ఇప్పటి వరకు మగవాళ్లే ఎక్కువగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారనే ప్రచారం ఉండేది. బట్ ఎన్ఎఫ్హెచ్ఎస్ ఇచ్చిన ట్విస్ట్తో అందరి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అదేంటంటే మగవాళ్లతో పోల్చితే మహిళలే ఎక్కువ మందితో ఆ టైప్ రిలేషన్స్ పెట్టుకుంటున్నారంట. వినడానికి షాకింగ్గా ఉన్న ఎన్ఎఫ్హెచ్ఎస్ ఇచ్చిన డేటా కాబట్టి నమ్మాల్సిందే. ఇక ఇది మాత్రమే కాకుండా మొత్తం దేశంలోని 28 రాష్ట్రాలతో పాటు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 707 జిల్లాల్లో ఎన్ఎఫ్హెచ్ఎస్ చేసిన సర్వేలో ఇంతకు మించిన షాకింగ్ డేటా బయటపడింది. 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న 1,10,000 మంది మహిళలతో పాటు 1,00,000 మంది మగాళ్ళని రహస్యంగా సర్వే చేసి వాళ్ళ వ్యక్తిగత డేటాని సేకరించింది ఎన్ఎఫ్హెచ్ఎస్. ఆ డేటా ప్రకారం మగాళ్ళ కంటే మహిళలే ఎక్కువ మందితో సెక్స్ చేసినట్టు తేలింది. స్త్రీలు సగటున ప్రతి ముగ్గురిలో ఒకరు చొప్పున వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారట. 11 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని స్త్రీలు సగటున 7% కంటే ఎక్కువగా, అలాగే పురుషులు 4% ఇల్లీగల్ అఫైర్స్లో ఉన్నారట. ఇక దేశంలో రాజస్థాన్కు చెందిన మహిళలు అక్రమ సంబంధాలు పెట్టుకోవడంలో టాప్లో ఉన్నారని ఈ సర్వే చెప్పింది. ఆ రాష్ట్ర మహిళలు సగటున ప్రతి 5గురిలో 2 ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కొనసాగిస్తున్నారని తేలింది. తమిళనాడు, మధ్యప్రదేశ్, కేరళ, చండీగఢ్, హర్యానా, లక్షద్వీప్, పుదుచ్చేరి, లడఖ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన మహిళలు 4%, పురుషులు కేవలం 0.5% వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారట. ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? సిటీల్లోని అంటే అర్బన్ పాపులేషన్తో పోల్చితే గ్రామాల్లోనే ఈ వివాహేతర సంబంధాలు ఎక్కువగా ఉన్నాయట. అటు మగవాళ్లతో పాటు ఇటు ఆడవాళ్ళు కూడా గ్రామాల్లోనే ఎక్కువగా ఇలాంటి సంబంధాలు పెట్టుకుంటున్నారట. అర్బన్ అమ్మాయిలు 20 ఏళ్ళకు సెక్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే విలేజెస్లో అమ్మాయిలు 18 ఏళ్ళకే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారట. ఫస్ట్ ఏ వయసులో జరిగిందని 25 నుంచి 49 ఏళ్ల వయసు మహిళలను అడగ్గా 10% మంది 15 సంవత్సరాల వయసులోనే అని సమాధానం ఇచ్చారట. అంతేకాదు 60% మంది భర్తతో కాకుండా పరాయి మగాళ్లతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నామని సీక్రెట్గా రివీల్ చేశారు. అంతేకాకుండా పెళ్లికి ముందే శృంగార అనుభవంపై 15 నుంచి 24 ఏళ్లలోపు యువతులను ప్రశ్నించగా 2 నుంచి 3% మంది సెక్స్ చేసినట్టు చెప్పారని, కానీ పురుషుల్లో 0.5 నుంచి 0.9% మంది వివాహానికి ముందు ఆ పని చేశామని చెప్పారని ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా చెబుతోంది. ఇక ఇక్కడ అందరికీ షాక్ ఇచ్చే విషయం ఏంటంటే కొంతమంది అమ్మాయిలు స్కూల్ స్టేజ్లోనే శృంగారంలో పాల్గొన్నారట. అయితే శృంగారం సమయంలో సేఫ్టీ పద్ధతులు పాటించకపోవడం, సరైన అవగాహన లేకపోవడంతో ప్రెగ్నెన్సీ రావడం, దానికి అబార్షన్లు చేయించుకోవడం కూడా పెరిగిపోయింది. దాదాపు 53% మంది అమ్మాయిలు ప్రైవేట్ సెక్టార్లో అబార్షన్లు చేయించుకున్నామని చెప్పగా 20% మంది పబ్లిక్ సెక్టార్లో చేయించుకున్నామని చెప్పారు. ఇక 27% మంది మహిళలు తాము ఇళ్లలోనే గర్భస్రావం చేసుకున్నామని వాళ్ళ సీక్రెట్ బయటపెట్టారు. ఇక అబ్బాయిల విషయానికి వస్తే 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడే వేసేలతో కోరికలు తీర్చుకున్నామని, సెక్స్ సమయంలో కండమ్స్ వాడుతామని 51% మంది చెప్పారట. సో ఇది ప్రస్తుత సమాజం. సో ఇక ఇదంతా వింటుంటే మీకేమనిపిస్తుంది? మన సమాజం ఎటుపోతుందో అని మీరు కూడా భయపడుతున్నారా? అలాగే ఇదంతా కరెక్టే అంటారా, లేక తప్పని ఫీల్ అవుతున్నారా? కామెంట్ చేసి చెప్పండి.